దేవనీవే నా ఆశ్రయము, దేవనీవే నా శరణము. యెహోవా నీవే నా రక్షణ, ప్రభో నీవే నా ఆధారము. దేవనీవే నా ఆశ్రయము, దేవనీవే నా శరణము. యెహోవా నీవే నా రక్షణ, ప్రభో నీవే నా ఆధారము. రాజాధిరాజా ఘనపరచెదను నీ నామము, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను. మహోన్నతుడా నీ నామము, నీ నీతిని కొనియాడెదను కొనియాడెదను. దేవనీవే నా ఆశ్రయము, దేవనీవే నా శరణము. యెహోవా నీవే నా రక్షణ, ప్రభో నీవే నా ఆధారము. ప్రైజ్ ద లార్డ్. గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ అండి. మరి ఒకసారి ప్రభు ఇచ్చినట్టు మంచి సమయం బట్టి ఆయన స్తుతిస్తున్నాను, కీర్తిస్తున్నాను. హోప్ ఎవ్రీబడి ఈజ్ ఫైన్. మీ అందరి గురించి కూడా అనుదినము ప్రార్థిస్తూ ఉంటాను. మన యూట్యూబ్ ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ గురించి అనుదినము నేను ప్రార్థిస్తూ ఉంటాను. మీరు కూడా మా కోసం ప్రార్థిస్తున్నారని నమ్ముచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన దేవాది దేవా, మీకు వేలాది స్తుతులు స్తోత్రం నా తండ్రి. ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వేలాది స్తుతులు స్తోత్రం నా ప్రభా. మీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి మీ వాక్కు నన్ను నోట పెట్టిన తండ్రి ప్రభా, నన్ను మీ యొక్క కుమార్తెగా తండ్రి ప్రభా, మీ పరిచారికురాలుగా తండ్రి ప్రభా, నాయన నన్ను వాడుకోమని సజీవుడని యేసురాజు దివ్య నామని బట్టి అతి మిక్కిలింత వేడుకొనిచున్నాను తండ్రి. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, నేడు మనము ధ్యానించబోయేటువంటి వాక్యము కీర్తనలు 121 కీర్తనలు. 121వ కీర్తన అంటే ఇది యాత్రా కీర్తన. చదువుదామండి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, ఆయన నీ పాదము తొట్టిల్లనీయుడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 21వ దావీదు కీర్తన ఎక్కువ మేము చిన్నప్పుడు అమ్మ, నాన్నగారు, డాడీ క్యాంప్స్కి వెళ్తున్నప్పుడు కానీ, ప్రయాణంలో ఎవరైనా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ టైంలో తప్పకుండా చదివేవారు ఈ కీర్తనని. ఈ చదివి అప్పుడు ప్రార్థన చేసి పంపించేవారు అనమాట. సో ఈ అలవాటు నాకు కూడా కొంతకాలం వచ్చింది. తర్వాత మట్టుకు ఏంటంటే టైం అయిపోతుంది, చిన్న ప్రార్థన చేయి, ప్రయాణానికి టైం అయిపోతుంది అని అనడము చాలామంది మనం చూస్తున్నాం. మన ఫ్యామిలీస్లో చిన్న ప్రార్థన చేయి అంటారు. బట్ ఈ వాక్యం మనం చదువుకున్నప్పుడు అది తప్పకుండా చాలా బ్లెస్సెడ్గా ఉంటుందని నేనైతే నమ్ముచున్నానండి. అయితే ఈ యాత్రా కీర్తనలు యాక్చువల్లీ 15 ఉన్నాయండి. మనకి 150 కీర్తనలోని 15 యాత్రా కీర్తనలు, 120 నుంచి 134వ కీర్తనల వరకు ఈ 15 చాప్టర్స్. యాక్చువల్లీ వీటిలన్నింటినీ కూడాను యాత్రా కీర్తనలు అని అంటారనమాట. యాత్రా కీర్తనలు అంటే ధర్మశాస్త్రంలో ఉన్న
ఆజ్ఞల చొప్పున ఇశ్రాయేలీలో పురుషులందరూ ఏడాదిలో 3 సార్లు యెరూషలేము దేవాలయంలో దేవుని సన్నిధిలో కనపడాలనే ఆజ్ఞకు అనుగుణంగా వారు రాజ్యం నలుమూలల నుండి గుంపులుగా ప్రయాణిస్తూ పాడుకునే కీర్తనలు ఈ యాత్ర కీర్తనలు. సో ఒక పాటల్లాగా ఈ కీర్తనలన్నీ కూడా వారు పాడుకునేవారంట. యెరూషలేములో ప్రత్యేక సందర్భాలలో జరిగే పండుగలకు భక్తజనము యాత్ర చేసేటప్పుడు ఆలపించడానికి కోసం ఈ యొక్క కీర్తనలన్నీ కూడా రూపింపబడ్డాయి. ఆ సందర్భాలు బట్టి రూపింపబడ్డాయి. ఈ కీర్తనలో యెరూషలేము లేదా సియోను మందిరము, ఇశ్రాయేలు క్షేమము, అపాయము అనే పదాలు ఎక్కువ మనం చూస్తామండి. ఈ కీర్తనలంతా వీటిని ప్రస్తావన పలుమార్లు మనకి కనిపిస్తూ ఉంటాయి ఈ మాటలు. అయితే ఈ యొక్క యెరూషలేము మందిరమునకు 15 మెట్లు, ఆ 15 మెట్లు కూడా ఎక్కుతున్నప్పుడంట ఈ యాత్ర కీర్తనలు పాడుకుంటూ ఈ భక్త కోటి జనాంగము యెరూషలేము దేవాలయంలోకి ఎంటర్ అవ్వేవారంట. యాక్చువల్లీ కీర్తనాకారుడైనటువంటి దావీదు మహారాజు గారు మరి ఈ కీర్తన 121 దావీదు కీర్తన వారే రచించారు. కొండ ప్రాంతాల్లో పయనిస్తూ ఉండగా ఆ ఎత్తైన పర్వతాలు సృష్టించిన దేవాది దేవుడు తన విషయంలో శ్రద్ధ తీసుకుంటాడనే నమ్మకం వ్యక్తపరుస్తూ రాసిన కీర్తన ఈ యొక్క 121 కీర్తన. మరి పలుమారులు దావీదు గారు కొండ ప్రాంతాల్లోనండి, అరణ్యంలోనండి తన లైఫ్లో చాలా మట్టుకు మెనీ ఇయర్స్, మోస్ట్ ఆఫ్ దిస్ లైఫ్ టైం ఆయన ఈ యొక్క కొండల్లోకి పారిపోతూ తన ప్రాణాన్ని కాపాడుకుంటూ అరణ్యంలో కొండల్లోకి అలా సంచరిస్తూ మరి అక్కడ దేవుని వైపు తేరి చూసినట్టు ఆయన సహాయం కోసం మనం చూస్తూ ఉంటాము. ఈ యొక్క కీర్తన, ఈ 121 కీర్తన యొక్క ప్రత్యేకత ఇదే. అయితే ప్రియులారా, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును. సో ఒక భీకరంగా కనబడే ఒక ఆపద నుంచి మనం తప్పింపబడాలంటే నిజంగా అది కొండలా ఉండొచ్చు, ఒక బండలా ఉండొచ్చు, ఎంతో హ్యూజ్గా ఉండొచ్చు. కానీ మనం ఇవి తప్పించబడాలంటే ఒక దేవాది దేవుని యొక్క శక్తి మనకి చాలా కావాలి. ఒక స్థిరత్వం అనండి, మనకి దేవుని యొక్క వాళ్ళని కలిగే స్థిరత్వం మనకు కావాలి, దేవుని యొక్క కృప కావాలి. అవి మనకి విడుదల సూచిస్తూ ఉంటాయి తప్పకుండా. సో ఈ యొక్క కీర్తనలో 121, 1-2 వచనాల్లో మనం చూసినప్పుడు నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, కీర్తనాకారుడు అడుగుతున్నారన్నమాట. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, నా సహాయం కోసం కొండల తట్టు చూడాలా అనే అలంకారమైనటువంటి ప్రశ్న వేసుకుని ఒక విశ్వాసిగా వెంటనే లేదు నాకు సహాయం యెహోవా నుండే కలుగుతుంది అని తెలుసుకుంటారు. నిజమే, సహాయం ఎక్కడి నుండి వచ్చును అన్నప్పుడు మనం చూసినప్పుడు నాకు సహాయము యెహోవా వలననే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ప్రైజ్ ద లార్డ్. సో సహాయం అనేది మనకి ఎక్కడి నుండి వస్తుందంటే యెహోవా వలననే మనకి సహాయం కలుగుతుంది. అది మట్టుకు దట్ ఈజ్ 100% కాంక్రీట్ కదా, అది మనం నమ్మాలి. యెహోవానే మనకి సహాయం కలుగుతుంది. ఎటు నుండి కూడా మనకి సహాయం ఎక్కడి నుండి కూడా మనకి రాదు. కానీ దేవాది దేవుని దగ్గర నుండి మనం ఆయన తట్టు మనం చూసినప్పుడు మనకి సహాయము అందించే గొప్ప దేవాది దేవుడు మనకి ఉన్నారు. కాబట్టి ఆయన స్తుతిద్దాం. చాలాసార్లు మరి మనకి మన ఫ్యామిలీ మెంబర్స్ అనండి, ఫ్రెండ్స్ అనండి, మన రిచెస్ అనండి, ఇవన్నీ కూడా ఉన్నా ప్రభు ఎవరికి ఏమీ తక్కువ చేయలేదు. ఇవన్నీ ఉన్నా కూడా ఏవి కూడా నిజానికి ఒక్కొక్క సందర్భాల్లో సహాయానికి రారు. బట్ మన శారీరక ఆధ్యాత్మిక అవసరాలు తీరే ఏకైక మూలాధారము దేవుని దగ్గరే ఉంది. అది సమృద్ధిగా ఉంది. మనం హృదయపూర్వకంగా సత్యదేవునితో నమ్మకం ఉంచి సమయోచితమైన సహాయం కొరకు ఆయన కృప కోసం వెతకాలి. వెతికినప్పుడు తప్పకుండా ఆ దేవాది దేవుడు మనకి దొరుకుతాడు. మనం చూసినప్పుడు 121 దావీదు కీర్తన 5-8 వరకు మనం చూస్తే
వచనాలు మనం చూసినప్పుడు 5-8 అంటే యెహోవాయే నిన్ను కాపాడువాడు. అక్కడి నుంచి లాస్ట్ దట్ ఈస్ 8th వర్స్ వరకు మనం చూసినప్పుడు అండి, ఇక్కడ ఒక ప్రత్యేకింపబడినటువంటి తన ప్రజల్ని పగలు ఎండలో నుండి రాత్రి వెన్నెల దెబ్బ కూడా తగలకుండా ఆ ఆపదలన్నిటి నుంచి ఆయన సంరక్షిస్తాడు అని ఒక గొప్ప వాగ్దానం మనకి ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. ఇది ఈ యొక్క దావీదు గారు యాక్చువల్లీ ఎక్కడికి ఆయన కొండల్లోకి పారిపోయారు అని చెప్తున్నాను కదా, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి. రచయిత అయినటువంటి దావీదు గారు ఈ కీర్తనలో హెబ్రీలోని షమార్ క్రియాపదాన్ని భాషాపరంగా ఒక అద్భుత కృత్యరూపంగా విస్తృతమైనటువంటి అర్థంలో ఉపయోగించారు. 3-5 వర్సెస్లో చూస్తే, వచనాల్లో మనం చూసినప్పుడు ఈ యొక్క 121 అధ్యాయము 3, 4, 5 వచనాల్లో మనం చూస్తే కాపాడువాడని 4 times రిపీటెడ్గా ఉంటుంది మనకి. ఆయన నీ పాదము తొట్టిల్లనేయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును, ఏ అపాయము ఉండును. మనం చూసినప్పుడు ఇలాగ 4 times మనం చూస్తాం కాపాడువాడు. అండ్ తర్వాత 7th వర్స్ నుంచి 8th వర్స్లోని 3 సార్లు కాపాడును, యెహోవాయే నిన్ను కాపాడును. ఆయన కాపాడువాడు, ఆయనే కాపాడుతాడు. సో అది తప్పకుండా కాపాడుతాడు ఆయన. ఆ నమ్మకం, విశ్వాసం మనకు కావాలి. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్. సో ఈ చక్కటి కీర్తన నిజంగా ఇది చాలా చిన్నది, మనం బై హార్ట్ చేయడానికి కూడా చాలా ఈజీ అని కూడా అనుకుంటున్నానండి నేను. అయితే దావీదు గారు రాసిన ఈ కీర్తన ఎప్పుడంటే యాక్చువల్లీ దావీదు గారు తన ప్రాణమును కాపాడుకుంటకు కొండలలోనూ అరణ్యంలోనూ పరుగులు తీశారు ప్రాణరక్షణ కోసం. రాజు అయిన సౌలు దావీదుని చంపాలని అనేక ప్రయత్నాలు చేసినప్పుడు కొండల్లోకి పారిపోవాల్సి వచ్చింది. అందులో ఆ గుహల్లో దాక్కుని తన ప్రాణాన్ని కాపాడుకున్నారు. అంతేకాదు తన సొంత కుమారుడైనటి అబిషలోము నుంచి తప్పించుకోవడానికి కూడా ఆయన కొండల్లోకి పారిపోవలసి వచ్చింది. చిన్నప్పటి నుంచి ఒక గొర్రెల మందరికి కాపరిగా యెషై కుమారుడిగా మరి గొర్రెలను అడవుల్లోనండి అరణ్యంలో కొండల్లో తిప్పాల్సి వచ్చేది. ఒకప్పుడు ఒక కాపరి ప్రయాణం చేసి ఈ మందని తీసుకెళ్తే మేపడానికి వారు గృహానికి మళ్ళీ తిరిగి రావడానికి 5-6 నెలలు కూడా పట్టేవంట, సుదీర్ఘ కాలము. సో తన ప్రయాణం నిజంగాను అలాగా కొండల మధ్య అరణ్యం మధ్య ఇలాగా మోస్ట్ ఆఫ్ హిజ్ లైఫ్ టైం ఆయన ఈ ప్రాంతాల్లో గడిపినట్టు మనం చూస్తున్నామండి. ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా దేవుని యందు ఎనలేని భయభక్తులు అనండి, విశ్వాసం అనండి, నిరీక్షణ దావీదు గారికి ఉన్నట్టు మనం చూస్తున్నాము. నా దేవా, నీ యందు మాత్రమే నా ధైర్యము, నీవే నా ధైర్యము, నీవే నా ఆశ్రయము, నీవే నా నమ్మకం. He says, my God, you know my trust is in you, you alone. నిజమే, నేడు మనం చెప్పగలుగుతున్నామా? our trust is in you alone. మనం కుడికి కానీ ఎడమ కానీ ఎటువైపు కూడా చూడకుండా డీవియేట్ కాకుండా దేవుని వైపే మనం చూసి ఈ మాట అనగలుగుతున్నామా? నా ధైర్యం నువ్వే, నా నమ్మకం నువ్వే ప్రభువా అని. నీ కొరకే నేను కనిపెట్టుచున్నాను దేవా, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను అంటున్నారు ఇక్కడ దావీదు గారు. మరి అన్ని వేళల్లోని ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 గంట కాదు, 2 గంటలు కాదు, వారానికి ఒక్కసారి కాదు, వారం కాదు, నెలలు, సంవత్సరాలు, మరి తన జీవితంలో జరిగిన అద్భుత సంఘటనలు ఎన్నో అలా కనిపెట్టి ఆయన సంపాదించుకోగలిగారు. దావీదు గారు ప్రభువు వైపే చూశారు, తేరి చూశారు. మనం గ్రీక్ బైబిల్ అనండి, ఇంగ్లీష్ బైబిల్, గ్రీక్ బైబిల్లో గేజింగ్ అపాన్ లార్డ్, ఇంగ్లీష్ బైబిల్లో లుకింగ్ టువర్డ్స్ లార్డ్, టువర్డ్స్ క్రైస్ట్.
టువర్డ్స్ లార్డ్. సో మనం ద గేజింగ్ అన్న మాటకి లుకింగ్ అన్న దానికి కూడా తేడా కనిపిస్తుంది. గేజింగ్ అంటే తీక్షణంగా తదేకంగా చూడడం. దేవుని వైపు మరి తీక్షణంగా తదేకంగా తేరి చూడగలుగుతున్నామా? ఆర్ వి ఏబుల్ టు గేజ్ అట్ లార్డ్? జస్ట్ లుకింగ్ అంటే అలా చూడడం అంతవరకే. చూసి మళ్ళీ మనం పక్కకి మన దృష్టి తిప్పిస్తున్నాం. గేజింగ్ టువర్డ్స్ లార్డ్, తదేకంగా తేరి చూడగలుగుతున్నామా మనం దేవుని వైపు? మనం అడిగింది ప్రభు దగ్గర పొందుతాము, ఆయన సామర్థ్యుడు అని మనం నమ్ముచున్నామా? కానీ ఇక్కడ దావీదు గారి జీవితం నుంచి మనం అందుకనే లాట్ ఆఫ్ లెసన్స్ వీ హ్యావ్ టు లెర్న్. ఆయనకున్నటువంటి మరి గుణము పేషెన్స్ ఎక్కువ. ఆయనకి చాలా సర్వశక్తిని వైపే చూశారు. కష్ట సమయాల్లో తేరి చూడగలుగుతున్నాం వ్యక్తి దావీదు గారు. మరి మనమైతే దేవాన్ని ప్రార్థిస్తామో అడుగుతాము, అది జరగకపోయిన వెంటనే సణుగుడు గొణుగుడు మనకి ఎక్కువైపోతుంది. ఆలస్యాన్ని తట్టుకోలేం మనం, పేషెన్స్ తక్కువ మనకి. బట్ దావీదు మహారాజు గారిని చూస్తే హౌ హీ ట్రస్టెడ్ గాడ్, హీ వెయిటెడ్ అండ్ హౌ హీ వాజ్ బ్లెస్డ్. ఎలాంటి విశ్వాసం, మరి ఎలాంటి ఎదురుచూపు, ఎలాంటి దీవెన పొందగలిగారో చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. సో మనం నేర్చుకోవాల్సిన ఈ బిబ్లికల్ లెసన్స్ టుడే దావీదు గారి దగ్గర నుంచి వీ హ్యావ్ టు లెర్న్ మెనీ లెసన్స్. లెట్ us. సో డేవిడ్ లుక్డ్ టువర్డ్స్ లార్డ్. హీ లుక్డ్ ఎట్ లార్డ్. ఆయన వైపే చూశారు. హీ లుక్డ్ ఎట్ గాడ్. LOOK లుక్ అన్న దాంట్లోని ఈ వర్డ్, ఈ పదంలోని ఇంగ్లీష్ పదము LOOK లుక్. సో ఈ వర్డ్లను మనం చూస్తే 4 ఆల్ఫాబెట్స్ ఉంటాయండి. LOOK. ఈ 4 ఆల్ఫాబెట్స్లో నుండి మనం కొన్ని సత్యాలు దావీదు గారి జీవితంలో అవి ఎట్లాగా నెరవేరాయి అనేది ఆ నెరవేర్పు కూడా మనం చూసుకుందామండి. సో యాక్చువల్లీ మనం దావీదు గారి గురించి కొంచెం తెలుసుకోవాలి, తప్పకుండా తెలుసుకోవాలి. సమూయేలు ప్రవక్త, దట్ ఈస్ ఫస్ట్ శామ్యుయల్ మనం చూస్తే అందులో దావీదు గారు చాలా చిన్న వయసులోనే అభిషేకం పొందారు. ఆయన అభిషేకం పొందిన దట్ ఈజ్ సమూయేలు ప్రవక్త గారు వచ్చి అభిషేకించారు, ఆయన్ని రాజుగా అభిషేకించారు. చాలా చిన్న వయసులో 15 సంవత్సరాల వయసులో ఆయన అభిషేకించారు. కానీ ఆయన రాజు అవ్వడానికి చాలా కాలం పట్టింది. కానీ ఆ వాగ్దానం మట్టుకు మర్చిపోలేదు దావీదు గారు. అది నెరవేర్పు ఆయన సొంత ప్రయత్నాలు ఎక్కడా చేయకుండా దేవుని వైపే చూసి దేవుని దగ్గర నుండి ఆ యొక్క నెరవేర్పు ఎలాగా జరగాలి అనేది, దేవుని దగ్గర నుండి నేను పొందాలి అని ఆ నిరీక్షణ, ఆ ప్రార్థన, ఆ యొక్క మరి ఆ పేషెన్స్ అంతా మనం ఆయన చూసినప్పుడు చాలా నేర్చుకోవాలి మనం. కొన్ని సంగతులు తెలుసుకుందామండి. దావీదు యూదా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన యెషయి అనువాని కుమారుడు. యెషయికి 8 కుమారులు ఉండిరి. వీరిలో మరి 8 మంది సన్స్ అనమాట యెషయికి. లాస్ట్ సన్ వాజ్ డేవిడ్. కడపటి వాడు దావీదు. అయితే దావీదు మట్టుకు ఒక గొర్రెల కాపరిగా ఈయన్ని పంపించేవారు, చిన్నవాడు కదా, గొర్రెల కాపరిగా గొర్రెలను మరి కాచుటకు ఈయన్ని అడవులకు పంపించేవారు అనమాట. అయితే ఇక్కడ మనం సౌలు మహారాజు గారు కూడాను, మరి సౌల్ని అభిషేకించింది దేవాది దేవుడే. ఒక రాజు కావాలని ఇశ్రాయేల్ ప్రజలు అడిగినప్పుడు దేవునికి ఇష్టం లేదు నిజంగాను. కానీ ఆ ప్రజలు అలా ఒత్తిడి చేస్తూ ఉన్నప్పుడు సరే అని యాక్సెప్ట్ చేసి అతన్ని అభిషేకించి సౌల్ని రాజుగా చేశారు. కానీ మనం చూసినప్పుడు 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగూ సౌల్ని అభిషేకించి రాజుగా చేశారు. ఇశ్రాయేలు ఫస్ట్ రాజు కింగ్ సౌలు మహారాజే ఇశ్రాయేలీల మొదటి రాజు. ఆయన 40 సంవత్సరాలు పరిపాలించాడు. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు అంతటా యెహోవా సమూయేలుతో, ప్రవక్త అయిన సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖించదువు. నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించుదును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఒకరిని నేను
అభిషేకిస్తున్నాను, రాజుగా అభిషేకిస్తున్నానని చెప్పి ఈ ప్రవక్తను పంపిస్తానమాట. పంపించినప్పుడు గొర్రెల మందను కాచుటకి అరణ్యంలో ఉన్నప్పుడు 7గురిని చూసినప్పుడు దేవుడు చెప్తాడు, వీళ్ళు కాదు ఇంకెవరైనా ఉన్నారా మీకు కుమారులు అన్నప్పుడు ఉన్నారు అని రప్పిస్తారన్నమాట. దావీదు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునే ఉండెను. అతడు రాగానే నేను కోరుకునుచున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానిని అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీద బలముగా వచ్చెను. హల్లెలూయా. సో హీ వాజ్ అనాయింటెడ్ ఎట్ ఏజ్ ఆఫ్ 15, చాలా చిన్న వయసులో. కానీ సమూయేలు ప్రవక్త కానీ సమూయేలు ప్రవక్త ద్వారా దేవాదిదేవుడు కానీ ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వెన్ ఈస్ హీ గోయింగ్ టు బికమ్ ది కింగ్ ఆఫ్ ఇజ్రాయలైట్స్ అనేది క్లారిటీ మట్టుకు ఇవ్వలేదు. అది కాంక్రీట్గా చెప్పలేదు, ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అంతే, అభిషేకించారు, సమూయేలు ప్రవక్త వెళ్ళిపోయారు. సో మనకి తెలుసు, బిబ్లికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు వాట్ హ్యాస్ హ్యాపెండ్. ఆయన తర్వాత సౌలు మహారాజు గారు ఇది ఇలాగ అభిషేకించాడు అని తెలుసుకున్న దగ్గర నుండి మరి చాలా కోపం, వ్యతిరేకత అనేది సౌలు దగ్గరే పనిచేసేవారనమాట. ఒక ఉద్యోగం కూడా అతనికి ఇచ్చి అక్కడ పనిచేస్తూ ఉన్నప్పుడు ఇతని మీద చాలా మరి ఎట్లాగంటే చంపాలని చాలా ప్రయత్నాలు చేస్తాడు సౌలు. అప్పుడు దావీదు గారు పారిపోతారనమాట. పారిపోయి తన ప్రాణాన్ని కాపాడుకుంటే ఈ యొక్క అరణ్య మార్గంలో ఈ కొండల్లోకి వెళ్ళి దాక్కున్న సందర్భాలు చాలా. కానీ తను రాజు అవుతాడు అని దేవుడు అభిషేకించాడు కాబట్టి తప్పకుండా దేవుడు నన్ను అభిషేకిస్తాడు ఇశ్రాయేల్ రాజుగా అనేటువంటి ఆ యొక్క అది మట్టు మర్చిపోలేదు. దేవుడు నన్ను అభిషేకించారు, నేను తప్పకుండా అవుతాను. సో అది దేవుని ద్వారానే జరగాలి అని కనిపెడతా ఉన్నారు. సో లుకింగ్ అపాన్ క్రైస్ట్ అండ్ గేజింగ్ అపాన్ క్రైస్ట్, looking towards Lord, gazing towards Lord, and leaning upon this LOOK కదా, L దాని యొక్క మనం చూద్దామండి. లీనింగ్ అపాన్ గాడ్, హౌ డేవిడ్ లీన్ అపాన్ గాడ్, దేవుని మీదే ఎలా ఆధారపడ్డాడు, దేవుని మీదే ఆధారపడ్డాడు. మనం చూస్తున్నాము, వేరే వాళ్ళ మీద ఆధారపడలేదు దావీదు. దావీదుని చంపడానికి సౌలు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఆయన కొండల్లోకి పారిపోయి మరి యాక్చువల్లీ కింగ్ సాల్ని చంపాలని ఆలోచన ఎప్పుడూ రాలేదు. అవకాశాలు అయితే వచ్చాయి, కానీ ఆయన ఎంతో సమీపంగా వచ్చినప్పుడు కూడాను ఆయన అభిషేకింపబడిన వ్యక్తి, దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తి కాబట్టి ఇతన్ని నేను టచ్ చేయనని అతన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతాడు. ఈయనే వెళ్ళిపోతారు, పారిపోతారన్నమాట. సౌలు కుమారుడు అయినటువంటి జోనతాన్ చాలా మంచి స్నేహితుడు. దావీదు గారు అండ్ జోనతాన్ వీళ్ళిద్దరు కూడా ప్రాణ స్నేహితులు అనమాట. సో ఈ స్నేహాన్ని అడ్డుపెట్టుకుని కూడా ఈయన రాజు అవడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి, కానీ అది కూడా ఆయన వినియోగించుకోలేదు. ప్రజల మద్దతు కానీ మరి ఆ యొక్క అధికారుల మద్దతు కానీ నాయకుల మద్దతు కానీ కూడా ఆయన ఎక్కువ సమృద్ధిగా ఉన్నది దావీదు వైపే, కానీ అది కూడా ఆయన యూటిలైజ్ చేయలేదు. సో ఇలాంటివి ఏవి కూడా ఆయన ఉపయోగించుకోకుండా రాజు అవుతాను అనేది మటుకు ఆ నిర్ణయం ఉన్నది, తనకి తప్పకుండా అవుతాను అనేటువంటి ధైర్యం ఉన్నది. కానీ దేవుని వైపే చూస్తూ దేవుడు తనకి సహాయం చేయాలి అని ఆశతో దేవుని వైపే చూస్తున్నారంట. సో దావీదు గారి దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే హౌ టు డిపెండ్ ఆన్ గాడ్, లీనింగ్ అపాన్ గాడ్. సో మనం కూడా హీ వాజ్ సో కాన్ఫిడెంట్ కదా, తప్పకుండా రాజు అవుతాడని అభిషేకించాడు కాబట్టి తప్పకుండా రాజునవుతాను. సో దేవుడు నిజంగా మనకు కూడా ఒక్కొక్కప్పుడు చాలా ప్రామిసెస్ ఇస్తూ ఉంటాడు. ద బైబిల్ ఈజ్ ఫుల్ ఆఫ్ ప్రామిసెస్. ఆ ప్రామిసెస్ని కూడా మనం స్వతంత్రించుకోవాలి నిజంగాను. అవన్నీ కూడా అవును అన్నట్టే ఉన్నాయని పౌలు గారు చెప్తా ఉన్నారు కదా. సో మనతో ఒక్కొక్కప్పుడు మాట్లాడతారు, మనకి వాక్యం ద్వారా చెప్తూ ఉంటారు. సో అది పట్టుకొని దేవుడిని మనం అడగాలన్నమాట. మనం ఆయన వైపే మనం చూస్తూ, దేవా ఇది మీరే చేయగలరు కాబట్టి అని, ఆర్ వి లీనింగ్ ఆన్ గాడ్.
కానీ ఇక్కడ మనం చూస్తే దావీదు గారంట హీ వాజ్ లీనింగ్ ఆన్ గాడ్ టోటలీ విత్ ఫుల్ కాన్ఫిడెన్స్ అనమాట. నిజానికి చిన్నప్పుడు ఆయన బలం మీద ఆయన ఆధారపడలేదు, చాలా బలవంతుడు. చిన్నప్పుడు ఈ యొక్క గొర్రెలను తీసుకుని వెళ్ళి మందల్ని మేపేటప్పుడు ఎన్నో క్రూర జంతువులు వచ్చినప్పుడు వాటితో పోరాడి వాడిని చంపేసినట్టు కూడా మనం చూస్తున్నాము. గొలియాతుని మరి నిజంగా అవలీలుగా చంపి తన ఆజానుబాహుడు నిజంగాను ఆ గొలియాతుని అవలీలుగా చంపి ఫిలిష్తీయుడనేటి గొలియాతుని చంపి తన యుక్తి మీద కానీ తన తెలివి మీద కానీ ఆధారపడలేదు. సో ఎంతో యుక్తితోటి చంపాడు. చిన్నవాడు చాలా, కానీ యుక్తితోటి జ్ఞానంతో దేవుడిచ్చిన జ్ఞానంతో తెలివితో చాలా సునాయాసంగా ఈ యొక్క గొలియాతుని హతమార్చాడు కదా. సో వీటన్నిటి మీద తన యొక్క మేధస్సు మీద కానీ తన యొక్క బలం మీద కానీ చుట్టూ నుండి ఆ యొక్క పరిస్థితులు తనకి సహాయం పడుతుంది వాటిని ఏం కూడా తను తీసుకోకుండా దేవుని వైపే చూస్తూ నాకు సహాయం దయచేయి. హీ కెన్ లీన్ ఆన్ మెనీ సోర్సెస్, బట్ ఆయన అవి ఏవి కూడా ఉపయోగించుకున్నట్టు మనం చూడము. ఇక్కడ 366 రోజులు కూడా అది హోల్ ఇయర్ అనండి, ఆల్ ది డేస్ తన సొంత ఆలోచనలు కానీ భావోద్రేకాలు ప్రయత్నాలు అన్నీ కూడా పక్కన పెట్టేసి దేవుని చిత్తం కోసం కనిపెడుతున్నాడు దావీదు. అండ్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ కింగ్ డేవిడ్. అందుకనే ఈజ్ ద మ్యాన్ ఆఫ్ మై హార్ట్ అని దేవుడు అన్నారు. ఆయన నా హృదయానుసారుడు, దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు నిజంగా ఎంత ప్రశంస ఇచ్చారు చూడండి. ఊరికి అనలేదు కదా దేవాది దేవుడు. ద మ్యాన్ ఆఫ్ మై హార్ట్, హీ బికేమ్ కింగ్ అట్ ద ఏజ్ ఆఫ్ 30. సో ఆయన దేవుని మీదే ఆధారపడ్డాడు. అండ్ హీ బికేమ్ కింగ్ అట్ ద ఏజ్ ఆఫ్ 30. 15 years అప్పుడు అభిషేకించబడితే రాజు అవుతారని, ఆయన 30 సంవత్సరాలప్పుడు రాజు అవినట్టు మనం చూస్తాం. సో ఇట్ టుక్ 15 years. అప్పుడు కూడా 12 గోత్రాలు ఇశ్రాయేలు 12 గోత్రాలకి ఆయన రాజు కాలేదు. ఓన్లీ ఫర్ 2 గోత్రాలకు మాత్రమే ఆయన, యూదా గోత్రము, ఈ 2 గోత్రాలకు మాత్రమే ఆయన రాజు అవినట్టు మనం చూస్తాం. అండ్ సంపూర్ణంగా ఇశ్రాయేలు ఈ 12 గోత్రాలకి రాజు అవ్వడానికి ఇంకా మళ్ళీ 3.5 సంవత్సరాలు పట్టింది. సో టోటల్లీ 15 years, 18.5 years పట్టింది ఆయన ఇశ్రాయేల్ రాజు అవ్వడానికి. ప్రేజ్ ద లార్డ్. కానీ ఎక్కడ కూడా తన విశ్వాసం సడలిపోయినట్టు కానీ, తన ప్రార్థనా జీవితంలో తను పడిపోయినట్టు కానీ, నిరాశపడినట్టు కానీ ఎక్కడ మనం చూడం ఆయన జీవితంలో. దేవుని మీద ఆధారపడినట్టు వ్యక్తి నిజంగా దావీదు గారు. ఆర్ వి ఏబుల్ టు లీన్ అపాన్ క్రైస్ట్ టుడే? మన జీవితాల్లో ఏదైనా సమస్య ఉండొచ్చు. ఏదైనా నెరవేరాలంటే, అది ఫ్రూట్ఫుల్ కావాలి అంటే ఎక్కువగా లోకం చూపించే 99 ఒపీనియన్స్, 99 ఒపీనియన్స్ వైపే మనం చూస్తాం కానీ మొగ్గు చూపిస్తాం నిజంగాను. వాట్ ద వరల్డ్ ఈజ్ షోయింగ్ అస్, ఆ లోకం చూపించే 99 ఒపీనియన్స్ వైపు మనం సజెషన్స్ వైపు మనం చూస్తూ ఉంటాం. ఆ రివ్యూస్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో వాటి వైపే చూస్తూ ఉంటాము. ఆ ఫేవర్ అనండి, మన ఫేవరు మన ఇంట్రెస్ట్ వాటి వైపే మొగ్గు చూపుతూ ఉంటాం. బట్ గాడ్స్ ఒపీనియన్ ఈజ్ ఓన్లీ వన్. హల్లెలూయా. లోకము 99 చూపిస్తూ ఉంటే గాడ్స్ ఒపీనియన్, గాడ్స్ సజెషన్ ఈజ్ ఓన్లీ వన్, విచ్ ఈజ్ ద రైట్ వన్ అండ్ లీడ్స్ యూ టు హ్యాపీనెస్. ప్రైజ్ ద లార్డ్. ఆర్ యూ లుకింగ్ అపాన్ గాడ్ Christ? Are you leaning upon Christ? Are you gazing upon Christ? మన దృష్టి మళ్లించకుండా మరి వితౌట్ ఎనీ డీవియేషన్, వితౌట్ ఎనీ డౌట్ మన దేవుని వైపు చూడగలుగుతున్నామా? ఇది ఒకటే మనం చేయగలిగితే మనం చాలా ఆశ్రయింపబడతాము. అండ్ ది సెకండ్ లెటర్ ఇన్ వర్డ్ లుక్, ఓ మనం తీసుకుంటే ఓవర్లుకింగ్ ద సిచ్యుయేషన్స్. మన పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని దేనిని పట్టించుకోవాలో మనం. మన పరిస్థితులు నిజంగా ఎలా ఉన్నా అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం ఎలా ఉండాలంటే స్ట్రాంగ్గా ఉండాలి. బికాజ్ అవర్ లార్డ్ ఈజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్. మన దేవుడు మనకు సహాయం చేస్తాడు అంటే ధైర్యం తప్పకుండా ఉండాలి. దేనిని పట్టించుకోవాలో దేనిని మరి పట్టించుకోకుండా మనం
విడిచిపెట్టాలో మనం తెలుసుకోవాలి. ద వే వీ హ్యాండిల్ ద ప్రాబ్లమ్, ఒక క్రిస్టియన్, యాజ్ అ క్రిస్టియన్, ద వే వీ హ్యాండిల్ ద ప్రాబ్లమ్ ఈజ్ రియల్లీ వెరీ ఇంపార్టెంట్. సో మనం విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టాలి, కానీ మనం విడిచిపెట్టవలసిన వాటినే పట్టుకుని వేలాడుతూ ఉంటాము. అది విడిచిపెట్టాము, దాన్నే పట్టుకుని వేలాడిపోతూ ఉంటాము. కీర్తనలు మనం చూసినప్పుడు అండి, కీర్తనలు 23వ కీర్తన, దట్ ఈస్ సామ్ 23 చాప్టర్ చూసినప్పుడు అది ఓవర్లుకింగ్ ద సిచ్యుయేషన్స్ అన్నాం కదా. ఆ సిచ్యుయేషన్స్ ఎలా ఉన్నా సరే ఓవర్లుక్ దెమ్, గాడ్ ఈస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్. సో ఇక్కడ కీర్తనలో మనం చూసినప్పుడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను, నేను ఏ అపాయములకు భయపడను, నీవు నాకు తోడై ఉన్నావు. ఇదంతా చూసినప్పుడు దో ఐ వాక్ త్రూ ది వ్యాలీ ఆఫ్ ది షాడో ఆఫ్ డెత్, ఐఎమ్ నాట్ అఫ్రైడ్ అని ఒక గొప్ప కంఫర్ట్ అనండి, లేకపోతే ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఈ కీర్తన నిజంగా 23 రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ది ఎండ్. అది చదివినప్పుడు నిజంగా చాలా ధైర్యంగా అనిపిస్తూ ఉంటుంది మనకి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. అక్కడి నుంచి నిజంగా అది ఎంత చదివినప్పుడు ఎంత ధైర్యంగా ఉంటుందో, ఎంత కంఫర్ట్ ఉంటుందో. ఇది యాక్చువల్లీ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ ఇన్సిడెంట్. మా నాన్నగారు బీరా సుందర్రావు గారు 1971 డిసెంబర్లో ప్రభు సన్నిధిలో ఆయన చేరారు. మేమంతా చిన్నవాళ్ళం, అప్పుడు అంత దుఃఖంలో ఉన్నాం. అప్పుడు ప్రభువు ఒక పేపర్ మీద ఈ కీర్తన 23, ఈ యెహోవా నా కాపరి, ఈ కీర్తన అంతా ఒక పేపర్ మీద రాసి మా నాన్నగారు రూపంలో అమ్మకి ఇవ్వమని మా చిన్నక్క సుశీలక్కకి ఇచ్చారంట. అది మాకు తర్వాత చెప్పారనమాట, ఇలాని అది అమ్మకి ఇవ్వండి. అమ్మ ఎంతో ధైర్యంగా, నిజంగా 5 పిల్లలు, అందరూ చిన్నవాళ్ళమే. నిజంగాను ఆ అమ్మ ఎంత అధైర్యంగా ఉన్నదో, దేవుడు మా నాన్నగారి రూపంలో అది ఈ 23 చాప్టర్, నిజంగా కీర్తనలు 23వ అధ్యాయం, ఇదంతా కూడా యెహోవా నా కాపరి అది పేపర్ మీద రాసిస్తే అది నిజంగా ఎంత ధైర్యం. నిజంగా ఆ సమయంలో అమ్మకి ఎంత ధైర్యం చూడండి. మేము అందుకనే అది బై హార్ట్ చేసేసాం మేము అందరం కూడాను. ఈ 23rd చాప్టర్ అందరూ కూడా బై హార్ట్, మా పిల్లలందరూ కూడా మాకు బై హార్ట్. మేమందరూ ప్రార్థన చేసుకునే ముందు తప్పకుండా ఇది మేమందరం చెప్తాం అనమాట, వల్లిస్తాం బై హార్ట్ కాబట్టి. అండ్ ఈ యెహోవా నా కాపరి ఈ చాప్టర్ని, ఈ వర్సెస్ అన్నీ కూడాను మేము ఈ యొక్క చాప్టర్ని మేమే కాదు, మా పెళ్ళైన తర్వాత మా వారు చెప్పేవారు, తర్వాత మా పిల్లలు చెప్పేవారు, చెప్తారు. అండ్ మా పిల్లలు కూడా, నా గ్రాండ్ చిల్డ్రన్ కూడా చెప్తారు. సో ఈ యెహోవా నా కాపరి దట్ ఈస్ మార్వెలస్. నిజంగాను మేము చెప్పుకుంటాం, తప్పకుండా చెప్పుకుంటూ ఉంటాం. ఈవెన్ దో ఐ వాక్ త్రూ ది షాడోస్ ఆఫ్ డెత్, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను, మరణపు నీడ నా మీద పడినను, దాని గుండా నేను వెళ్ళినప్పుడు కూడా నిజంగా ఆ కొండల వైపు చూడకుండా మనం దేవుని వైపు చూడగలుగుతున్నామా? ఓవర్లుకింగ్ ద సిచ్యుయేషన్స్. సో అవెంత భయంకరమైన సిచ్యుయేషన్స్ అయినా సరే, ఆర్ యూ ఓవర్లుకింగ్ ద సిచ్యుయేషన్ అండ్ లుకింగ్ టువర్డ్స్ గాడ్? దట్ ఈస్ సో ఇంపార్టెంట్ అనమాట. సో కొండల్లోకి పారిపోతున్నప్పుడు, తరుమబడుతున్నప్పుడు కొందరు గుహల్లో దాక్కుని ప్రాణం నిలబెట్టుకుని ఉన్నవారు చాలామంది ఉన్నారు. మా ప్రాణం మేము నిలబెట్టుకున్న గుహల్లో దాక్కుని, కాబట్టి ఇవే దేవుళ్ళు అని కొండలకు గుహలకు దండం పెట్టుకోవచ్చు కొంతమంది. మనుష్యులు, కొండలు ఇవన్నీ కూడా దేవుని సృష్టే కదా. సృష్టించిన సృష్టికర్తను వైపు చూద్దాం మనం. హల్లెలూయా. శత్రువులు చుట్టుముట్టిన, శ్రమలు కనిపించిన ఆ సమయాల్లో దావీదు గారు మరి డ్యూరింగ్ దట్ సిచ్యుయేషన్స్ హీ బికేమ్ బ్లైండ్ అంట. కొన్నిసార్లు ఆయన హీ బికేమ్ బ్లైండ్, హీ బికేమ్ డెఫ్, హీ బికేమ్ డమ్. అంటే ఆ సందర్భాల్లో ఏం మాట్లాడేవారు కాదు. ఆయన మూగవాడు అయిపోయాడంట, చెవిటివాడు అయిపోయాడంట, మరి గ్రుడ్డివాడు అయిపోయాడంట. అంటే ఎవరు ఏ సజెషన్స్ ఇచ్చినా కూడా దానికి స్పందించలేదు ఆయన. అనేక సందర్భాల్లో మరి సజెషన్స్ ఇస్తూ ఉంటారు, వాడు దేని కూడా ఆయన స్పందించలేదు. అన్నెసరీ సజెషన్స్ తీసుకోకుండా సిచ్యుయేషన్స్ ఓవర్లుక్ చేసుకుంటున్నామా చేసుకోగలుగుతున్నామా? అన్నెసరీ సజెషన్స్ తీసుకుంటున్నాం, చాలా
కొద్ది సజెషన్స్ మాత్రమే మనం తీసుకోవడానికి మనం నేర్చుకోవాలి. దీనికి దైవ జ్ఞానం చాలా కావాలి మనకి. ఒక మంచి విశ్వాసిగా చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా వాటిని అధిగమించి ధైర్యంగా నిలబడాలి. మనకి నిజంగా అనారోగ్యాలకి ఎక్కువ కారణాలు, మన అనారోగ్యం నిజంగా సిక్ అయిపోతూ ఉంటాము. ఏదో బాధ, ఏదో హెల్త్ ఇష్యూ. వీటన్నిటికీ కారణాలు ఏంటంటే స్ట్రెస్ అండ్ ప్రెషర్స్, ఒత్తిడులు. మరి తలంపులు ఉండవా, ప్రెషర్స్ ఉండవా, ఒత్తిడులు ఉండవా మనిషికి అనొచ్చు మనం. నిద్ర పట్టని రాత్రులు నిజంగా మానవ జీవితంలో అనేక మందికి మరి ఎన్నో ఉన్నాయి. భయాలనండి, ఆందోళననండి, ఇవేవి కూడా నిద్ర కూడా సరిగా పట్టను. నీ భారం అంతా మరి యెహోవా మీద వేయమని ప్రభు అడుగుతున్నారు. యేసయ్య మనకు చెప్తున్నారు కదా, ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నారు. హల్లెలూయా! ఎంత ప్రేమస్వరూపుడు మన ప్రభు. నీ భారం అంతా నా మీద వేయు, నువ్వు నిశ్చింతగా ఉండు, ఓవర్లుక్ ద సిచ్యుయేషన్స్, నిశ్చింతగా ఉండు అని ఎంత ధైర్యం చెప్తున్నారు. కానీ ఎంత ప్రశాంతత నిజంగాను. మనం నిజంగా ఒక ఇన్సిడెంట్ నిజంగా మనం పడుకుని లేచిన తర్వాత ముందు రోజు ఏదో పెద్ద ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, నిజంగా నిన్న ఇలా జరిగిందా అని నిద్ర లేచినప్పుడు అనిపించేటట్టు ఉంటే ఎంత రిలీఫ్ మనకి, ఎంత ప్రశాంతత. కానీ మనం ఇలా ఉండగలుగుతున్నామా? ఎప్పుడు ఉంటుంది మనకి? దేవుని చేతికి అప్పగించి నిశ్చింతగా ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. బట్ మోర్ దెన్ బిలీవర్స్కి ఈ రోగం ఏంటంటే మనం ఎక్కువ భయపడిపోతూ ఉంటాం. ప్రార్థిస్తాం కానీ భయాలు ఎక్కువ మనకి. ఏంటి ప్రార్థిస్తాం, మన సమస్తము దేవాది దేవుడు నువ్వే చూసుకో అనుకుంటే ఆయన చేతిలో పెట్టేస్తాం. దేవుని చేతిలో మనం పెట్టినట్టే పెట్టి మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాం. ఇది గమనించండి. మనం ప్రార్థిస్తాం, అన్నీ కూడా దేవునికి అప్పచెప్పేసుకుంటాం, కానీ మళ్ళా ఆయన చేతుల నుంచి మనం లాగేసుకుంటున్నాం. ఎందుకంటే విశ్వాసం లేదు, సరి అయిన విశ్వాసం లేదు, అపనమ్మకం, ఫెయిత్ చల్లారిపోతూ ఉంది మనలోని. అందుకనే ఇలాంటి పనులు చేస్తాం. సో అందుకనే మనం ఆ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ మనకు దొరకట్లేదు. అందుకనే మనకు ఉన్నటువంటి ఆ యొక్క సమస్యలుగానే ఉండిపోతూ ఉన్నాయి. దేవుని మీద టోటల్గా మనం డిపెండ్ అయినప్పుడు మాత్రమే మనకి గొప్ప అద్భుతమైనటువంటి ఆశీర్వచనం మనం చూడగలుగుతాం. దేవుని బిడ్డలారా, దేవుడు నన్ను విడిచిపెట్టడు అనే నమ్మకం కావాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అండ్ నెక్స్ట్ వర్డ్, థర్డ్ వర్డ్ ఓ, మళ్ళా ఓ, LOO, ఒబేయింగ్ గాడ్స్ కమాండ్స్. మనం దేవాది దేవుని నిజంగా మనం ఒబే అవ్వగలుగుతున్నామా? ఆయన ఆజ్ఞలకు లోబట్టే ఆయనకి మనం విధేయత చూపిస్తున్నట్టు కదా. అండ్ మనం చూసినప్పుడు 103 కీర్తన 10లో భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందుకు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. థ్యాంక్ యూ లార్డ్. సో నిజంగా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మనం ఆయన కమాండ్స్ని మనం చెప్పే కమాండ్ ఒకటైనా సరే మనం స్వీకరించగలుగుతున్నామా? మనం ఈ యొక్క ప్రసంగి గ్రంథంలో ఎక్లేషియాస్టిస్లోని హిస్ కమాండ్మెంట్స్, ఫియర్ గాడ్ అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్, ఫర్ దిస్ ఈజ్ ది హోల్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ప్రసంగి తెలుగులో మనం చూసినప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వాళ్ళను మానవ నడుచుట వల్లనే మానవ కోటికి ఇది ఏ విధి. సో ఆయన కట్టడలను మనం అనుసరించాలి, ఇదే మానవ కోటికి విధి అని చెప్పబడుతుంది. సో నిజంగా ప్రియులారా, మన 100 మాటలు చెప్తే దేవుడు మనం ఎన్ని మాటలు వింటున్నాము? ఒకప్పుడు 70 మాటలు వింటాం, 30 మాటలు మనం పక్కన పెట్టేస్తాము. అందులో ఒక్కటి పక్కన పెట్టేసినా కూడా సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉన్నది. నిజంగా ఆ ఒక్కటి మనం పాటించగలిగితే ప్రభు ఎంతో కృప చూపిస్తారు. సో దేవుని ఆజ్ఞలనండి మనం గాయకుండానికి మనం ప్రయత్నించాలి. అండ్ కే లాస్ట్ ఆల్ఫబెట్, ఈ వర్డ్ లుక్లోని లాస్ట్ ఆల్ఫబెట్ కే, నీలింగ్ బిఫోర్ గాడ్.
మనం దేవుని ముందు మనం మోకరించగలుగుతున్నామా, మోకరించి ప్రార్థించగలుగుతున్నామా? నీలింగ్ బిఫోర్ గాడ్ అనేది నిజంగా మోకరించి చాలామంది ఈ దినాల్లో అసలు ప్రార్థించలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద కంఫర్ట్స్, ఏసీ రూమ్స్ అనండి, ఏసీ చర్చెస్ అనండి, ఈ కంఫర్ట్స్ ఎక్కువైపోతున్నాయి. వంగి నిజంగా మోకాళ్ళ మీద ప్రార్థన అనేది అది చాలా 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 తగ్గిపోతూ ఉందన్నమాట. ఈ మోకాళ్ళ ప్రార్థన అమ్మ దగ్గర నేను నేర్చుకున్నాను, మా అమ్మని చూసి నేను నేర్చుకున్నాను. ఇప్పుడు కూడా మరి కొంతసేపైనా నేను మోకరించి ప్రార్థించకపోతే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. హల్లెలూయా. ప్రతి నాలుక దేవుని స్తుతించాలి, ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో సముఖంలో వంగాలని మరి పరిశుద్ధ గ్రంథం మనకు బయలుపరుస్తూ ఉంది. ఈ మోకాళ్ళ ప్రార్థన 7 మార్లు ప్రార్థించేవారంట దావీదు మహారాజు గారు. ఆయన రాజు అయిన తర్వాత కూడా ఆయన ప్రార్థన విడిచిపెట్టలేదు. 15 సంవత్సరాలు సుదీర్ఘ ప్రార్థన నిజంగా చేశారు. అంతేకాదు తన జీవితకాలం అంతా కూడా ప్రార్థిస్తూ ఉండేవారు ఆయన దేవుని సన్నిధిలో. నిజంగాను ఆయన ఈ రాజభవనులని సుఖభోగాలు అనుభవిస్తున్నాను, కానీ నా దేవుని యొక్క మందసము గుడారంలో ఉన్నదని ఆయన చాలా నొచ్చుకుని ఒక దేవాలయము, ద టెంపుల్ ఆఫ్ గాడ్ కట్టించాలని ఆయన ఆశించారు. కానీ అది దేవుడే చెప్తారు, నువ్వు వద్దు, నీ చేతులు రక్తసిక్తములు కాబట్టి నువ్వు కట్టించొద్దు, నీ కుమారుడైనటువంటి సొలొమోను కట్టిస్తారు అని దేవుడు చెప్తారు. హల్లెలూయా. సో ప్రేయర్ ఈజ్ ద లైఫ్ టు అ బిలీవర్. ప్రేయర్, ప్రార్థన. ప్రార్థిస్తున్నావా ప్రియ దేవుని బిడ్డ? అనుదినము మోకరించి కొంత సమయమైనా ప్రార్థించడానికి నేర్చుకో. ప్రార్థన విశ్వాసకి ఊపిరి వంటిది. ఈ ఊపిరి ఈ రోజుల్లో, ఈ రోజేనండి నేడు తగ్గింది బాగా ఈ ఊపిరి, ఈ ప్రార్థన అనేటువంటి ఊపిరి. టైం దొరికితే ప్రార్థన చేద్దాం అన్నట్టు అయిపోయింది. ఎక్కడైతే పడిపోతామో అక్కడే మళ్ళా మనం లేవాలి. తాను చేసిన తప్పులకు పశ్చాత్తాపడ్డాడు దావీదు రాజు. శిక్ష విధింపబడిన దేవుని విడిచిపెట్టలేదు, గట్టిగా పట్టుకున్నాడు ఆయన. అందుకనే ఆయన అనేక విధాలుగా ఆశ్రయింపబడ్డారు. హీ ఫ్లరిష్డ్, ప్రైజ్ ద లార్డ్, హీ వాజ్ బ్లెస్డ్. దావీదు గారు, హీ వాజ్ అనాయింటెడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 15 and he became king at the age of 30. He ruled for 40 years అండ్ 70 సంవత్సరాలకైనా మృతి పొందినట్టు మనం పరిశుద్ధ గ్రంథం మనకి తెలుపుతున్నది. సో దావీదు గారి గురించి నిజంగా ఆయన వైపు తేరి చూసి హీ లుక్డ్ టువర్డ్స్ గాడ్, లార్డ్, లుకింగ్ టువర్డ్స్ లార్డ్. సో ఈ 4 పాయింట్స్ కూడా మనం నిజంగా గుర్తుపెట్టుకుని దేవునిలో మనం బలపడి ఆయన కృప కొరకు ఎదురు చూస్తూ నిజమైన క్రైస్తవ బిడ్డలుగా ఈ గొప్ప రక్షణ భాగ్యం మనం పొంది ఆయన నిత్యరాజ్యంలో వారసులం ఎందుకు ఆయన మహోన్నతమైన కృప మనందరూ కూడా అనుగ్రహించబడను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన దేవాది దేవా, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నాయనా తండ్రి ప్రభు, వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దర్శించండి నా రాజా. సహాయం కుమారి గ్లోరీ షరబాసి గ్లోరీ సిందరవా. ఓ లార్డ్, ఐ ప్రేజ్ ది మాస్టర్. సహాయ కోశ రౌస్య వీరు ప్రతి అక్కర మీరు తీర్చండి తండ్రి ప్రభు. ఇరుకుల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, వేదనలో ఉన్నారు, బాధలో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, నాకు తెలియదు కానీ సమస్తం మీకు తెలిసిన రాజా. సహాయం అందించి తండ్రి ప్రభా, ఒక్కసారి తండ్రి ప్రభా బిడ్డలను ముట్టమని వేడుకొంచున్నాను. పరిపూర్ణ విడుదల అనుగ్రహించమని వేడుకొంచున్నాను. భయాల నుంచి, ఆందోళన నుంచి విడుదల దయచేయమని వేడుకొని వచ్చున్నాను. మీ వైపు తేరి చూసే నేత్రాన్ని మీరు మాకు దయచేయమని వేడుకొంచున్నాను. స్థిరులుగా మమ్మల్ని నీలో తండ్రి ప్రభు స్థిరపరచమని వేడుకొని వచ్చున్నాను. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని తండ్రి మీ చేతులకు అప్పచెప్తున్నాం నా రాజా. తండ్రి ప్రభ నీ కృప చూపించి తండ్రి ప్రభ చక్కటి పరిపాలకులను తండ్రి ప్రభ నిలబెట్టమని వేడుకొనిచ్చున్నాను. మా సంఘాలని, సంఘ కాపుల్ని, మా కుటుంబాలని, మా బిడ్డలు అందరినీ కూడా తండ్రి ప్రభ, యూట్యూబ్ ఫ్యామిలీని తండ్రి ప్రభ, వాక్యం ఉంటుంది ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పచెపుతూ మీ యొక్క సహాయం అందించి మీరే బలపరిచి నాయన నీ యొక్క నిత్య రాజ్యంలో వారసులు అవ్వేందుకు ప్రతి ఒక్కరు కూడా రక్షణ భాగ్యం పొందగలిగేందుకు మీ యొక్క కృప అత్యున్నతమందిగా తండ్రి ప్రభ మాపై, మా కుటుంబాలపై, మా EFGM సంఘానిపై, మా పాస్టర్ గారిపై మెండుగా కుమ్మరించి మేము వెళుచున్నటువంటి ప్రభా హైదరాబాద్లో వెళుచున్నటువంటి సంఘాన్ని, సంఘ కాపులను కూడా బహుగా ఆశ్రయించి దీవించి సంఘస్థులందరినీ వర్ధలింపజేసి మహిం పొందమని మా ప్రభును ప్రియరక్షకుడని యేసుక్రీస్తు వారి దివ్య నామమును బట్టి అతి మిక్కిలి వినయంతో వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.